హాయ్ అండి. నేను మీ హర్లతాను. ఈరోజు నేను మీకు సాంబార్ చేసి చూపిస్తున్నానండి. ముందుగా పప్పులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కూరగాయ ముక్కలన్నిటిని కూడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అందులోని మీరు ఏ కూరగాయ ముక్కలు వేసుకోవాలనుకుంటున్నారో అవి వేసుకొని అందులో పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. నేనైతే ఇందులోనే ములంకాయలు, ఆనపకాయ ముక్కలు, అలాగే టమాటీ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు, కారం వేసి బాగా కలిపిన తర్వాత అందులోని వాటరు, అలాగే చింతపండు పులుసు కూడా వేసి ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. తర్వాత ఇదిగో పప్పు చూసారు కదా, బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోని ఈ ఉడికించుకున్న ముక్కలన్నింటినీ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి. మరిగేటప్పుడు కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మరిగించుకోవాలి. మరిగిన తర్వాత దీని అంతటిని కూడా పోపు పెట్టేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టేసుకొని పప్పులో వేసేసుకోవడం. నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి.